అది ఒరిజినల్ బంగారం కాదండి, నకిలీ బంగారం అని. మనమే ఆవిడ మాట వినకుండా కంసాలిని తీసుకొచ్చి వాళ్ళ పరువు తీసాం. అవును, నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా కూడా ఒక్కరేనా నా మాట విన్నారా? నన్ను దొంగలాగా చూశారు. నేనే ఒరిజినల్ బంగారు నగలు నొక్కేసి నకిలీ బంగారు నగలు ఇచ్చాను అని నా మీద నిందలు వేశారు. అందరి ముందు నా పరువు తీసినందుకు ఇప్పుడే సమాధానం చెప్తావు? చెప్పడానికి ఏముందే? ఆ సుహాసిని హాస్పిటల్లో అందరి ముందర చెప్తాననింది కదా. నకిలీ నగలైతే వాళ్ళందరి ముందర క్షమాపణ చెప్తాననింది కదా. ఎప్పుడు చెప్పమను? క్షమాపణ. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలేస్తున్నారా? మీ దొంగ మొహాలకి క్షమాపణ చెప్పడం కూడానా? ప్రాణం పోయినా నేను క్షమాపణ చెప్పను. ఎందుకు చెప్పవు? ఎందుకు చెప్పవు? నోటికొచ్చినట్టు నిందలు వేసి అడ్డగోలుగా అవమానిస్తే చూస్తూ ఊరుకుంటావనుకుంటున్నావా? నీ మీద పరువు నష్టం దావా వేసి నిన్ను కోర్టుకిడుస్తాను ఏమనుకుంటున్నావో? ఇచ్చుకోండి ఇచ్చుకోండి, మీకు చేతనేంది చేసుకోండి, వెళ్ళండి. త్రిష, ఇది మా కుటుంబ విషయం, మధ్యలో నువ్వు తలదూర్చకు, మర్యాద దక్కదు. అత్తయ్య గారు, మా అమ్మ వాళ్ళు హాస్పిటల్లోనే చెప్పారు ఇవి ఒరిజినల్ నగలు కావు, గిల్ట్ నగలు అని. నిజమా? అది నిజంగా గిల్టు నగే అయితే ఎట్టా తాకట్టు పెట్టాలనుకుంది? చెప్పమను. అది గిల్ట్ నగాని నీకు తెలుసు, నాకు తెలుసు, కొనేవాడికేం తెలుసు? వాణ్ణి చీట్ చేసి అమ్ముదామని అనుకున్నాము. ఈలోపు ఇదిగో ఈ సుహాసిని వచ్చి మొత్తం చెడగొట్టింది. ఈవిడ గారు వచ్చుండకపోతే ఏం చక్కా నగను అమ్ముకునేదాన్ని. ఏమండి, అలా చేయడం మోసం అని చెప్పండి. పైగా దాన్ని సమర్థించుకోవడం తప్పు అని చెప్పండి. మైథిలి, నువ్వాగు. అత్తయ్య గారు, జరిగిన దానికి మా వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. రే, ఆ మాట మాకు కాదు బాబు. అభియోగాలు చేయాలంటే ఆధారాలు చూసుకుని మరీ చెయ్యి, లేదంటే ఇలాగే అవమానాలు పడాల్సి వస్తుంది. ఏంటంటే ఇదంతా? అది ఒరిజినల్ లాగా కాకపోతే ఎందుకు అమ్మాలనుకుంటుంది? సిస్టర్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోనాదే. ఆ పొరపాటేటో తొందరలో నేనే తెలుస్తాను. కూర్చోండి. అమ్మా, అమ్మా,
అయినా హాస్పిటల్ బిల్లు అక్క కడతానంది కదా, నువ్వెందుకమ్మా నగలు అమ్మాలనుకున్నావు? ఏంటి, మీ అమ్మ నగలమ్మాలనుకుందా? అవునండి. పాపం మైథిలి మన ఇంటికి రావడమే కష్టం. అలాంటిది అప్పటికప్పుడు హాస్పిటల్ బిల్ కట్టాలి అంటే దాని దగ్గర మాత్రం ఎక్కడి నుంచి వస్తాయన్న అనుమానంతో అప్పుడు ఇంట్లో ఉన్న నగలు అమ్మాలనుకున్నానండి. అసలు మన ఇంట్లో నగలెక్కడున్నాయి సత్య? నేను అదే షాక్ అయ్యానా. మన ఇంట్లో నగలు లేవని తెలుసు కూడా గిల్టు నగలు అమ్మాలని చూసింది. ఏంటి, గిల్టు నగలా? అంటే అదే గిల్ట్ నగలేనండి. ఉండండి, మీకు తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. నాకు అర్థమైంది సత్య. మైథిలికి అత్తింటి వారిచ్చిన నగల్ని దొంగతనంగా దాచిపెట్టి వాటి స్థానంలో నకిలీ నగలు చేయించి మైథిలికిచ్చి పంపించావు. ఆ నిజం తెలుసుకున్నాను కాబట్టే ఒరిజినల్ నగలు నేను దొంగిలించి దాచాను. వాటి స్థానంలో నకిలీ నగలు చేయించి పెట్టాను. నీకా నిజం తెలియకనే వాటిని అమ్మాలని చూసినట్టున్నావు. ఆ రోజు నేను నకిలీ నగలు చేయించి చాలా మంచి పని చేశాను. లేదంటే ఈరోజు సత్యవతి అడ్డంగా దొరికిపోయి ఉండేది. అమ్మా, నాకంతా అయోమయంగా ఉంది. నీకంటి ముందే కదా ఒరిజినల్ నగలన్నీ దొంగిలించి దాచాను. తీరా ఇవాళ పరీక్షిస్తే అవన్నీ గిల్ట్ నగలని చెప్పారేంటమ్మా? నాకు కూడా అదే అనుమానంగా ఉందే. ఇప్పటిదాకా నీ దగ్గర ఉన్న నగలన్నీ ఒరిజినల్ అనే అనుకున్నా. తీరా పరీక్షిస్తే తెలిసింది అవన్నీ గిల్ట్ నగలని. అంటే ఆ సుహాసిని వాళ్ళు మనకిచ్చినవి ఒరిజినల్ నగలు కాదంటావా? వాళ్ళు ఒరిజినల్ నగలే ఇచ్చారే, కాకపోతే మధ్యలో వాటిల్ని ఎవరో కొట్టేసుండాలి. కొంపదీసి అల్లుడు గారేమన్నా కొట్టేశారేమో నా అనుమానం. నువ్వు మాట్లాడకమ్మా. ఆయన ఎలాంటి వాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? ప్రాణం పోయినా ఆయన దొంగతనం చెయ్యరే. మరి ఒరిజినల్ నగలు ఏమైపోయాయే? అసలు ఒరిజినల్ నగల స్థానంలోకి గిల్ట్ నగలు ఎలా వచ్చినట్టు? అదే తెలుసుకోవాలమ్మా. కనుక్కుంటాను, త్వరలోనే కనిపెడతాను. ఒరే బంటి, నా హాస్పిటల్ బిల్లు ఎవరు కట్టారు? రామయ్య గారు కట్టారు నాన్నా. ఆ మహానుభావుడికి మనం చాలా రుణపడి ఉన్నాం. ఏమిచ్చినా రుణం తీరదు. రామయ్య తాత మీకు హాస్పిటల్ బిల్ కట్టడమే కాదు నాన్న, మీతో పాటు హాస్పిటల్కి వచ్చిన మైథిలి ఎక్కని సుహాసిని అంటే పట్టుకోపోతే నేనే పిలిపించాను, నా కోసమే హాస్పిటల్కి వచ్చిందని అబద్ధం చెప్పి మైథిలి ఎక్కని కూడా కాపాడారు. అసలు మైథిలికి ఫోన్ చేసింది ఎవరు? ఏ దిక్కు లేకుండా నేనే చేశానండి. తప్పేంటి? పిచ్చి పట్టిందా? మైథిలిని సవ్యంగా కాపురం కూడా చేసుకోనివ్వా? ఏంటి అల్లుడు గారు అలా మాట్లాడతారు? మీకు షాక్ కొట్టి స్పృహలో లేకపోతే మాకు చేతులు కాళ్ళు ఆడలేదు. ఎవరికి ఫోన్ చేయాలో ఎవరిని సాయం అడగాలో అర్థం కాక ఇక వేరే దిక్కు లేక మైథిలికి ఫోన్ చేశాం. అదేదో తప్పైనట్టు మాట్లాడతారేంటి? ముమ్మాటికి తప్పే అత్తగారు. అదృష్టం బాగుండి రామయ్య గారు కవర్ చేశారు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే సుహాసిని గారు నిర్దాక్షిణ్యంగా మైథిలిని పుట్టింటికి పంపించుండేవాళ్ళు. అదే గనక జరిగితే తన జీవితాన్ని మన చేతులారా మనమే నాశనం చేసిన వాళ్ళం అయ్యేవాళ్ళం. ఇంకెప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మైథిలికి మాత్రం ఫోన్ చేయకండి. తన జీవితాన్ని డిస్టర్బ్ చేయకండి. మాకు మాత్రం సరదానా ఏంటండి చీటికి మాటికి మైథిలి ఇక్కడికి పిలవడానికి? సరే, మీరింత గట్టిగా చెప్పారు కాబట్టి ఇక మీదట ఫోన్ చేయండిలేండి. ఇక మీరు ఆ విషయాన్ని మర్చిపోయి ఇదిగో ఈ పాలు తాగండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఆ మహాలక్ష్మి గారు ఇప్పటికే ఒక 10 సార్లు ఫోన్ చేశారు సార్. అనుకున్న టైంకి ఆర్డర్ పూర్తవుతుందా, డెలివరీ ఇస్తారా లేదా అని. అలాగా? అవును, మన చెఫ్ సుందరం గారు వచ్చారా? సుందరం గారే కాదు సార్, వాళ్ళ అసిస్టెంట్లు కూడా రాలేదు సార్. వాట్? అసిస్టెంట్స్ కూడా రాలేదా? అవును సార్, ప్రతిరోజు 9 గంటలకల్లా వచ్చేవాళ్ళు. ఇప్పుడు 10:30 అవుతున్నా సరే రాలేదు. ఉత్తమ్ గారు, సంథింగ్ ఈజ్ రాంగ్. షెఫ్ రాకపోయినా వాళ్ళ అసిస్టెంట్లైనా వచ్చేవాళ్ళు. మేనేజర్ గారు, వాళ్ళ అసిస్టెంట్లకి ఫోన్ చేశారా? చేశాను మేడం, వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. అనుమానం లేదు ఉత్తమ్ గారు, కిషోర్ గాడే ఏదో చేసుంటాడు. హలో, గుడ్ మార్నింగ్. ఏంటి, నన్ను చూసి షాక్ అయ్యారా? యాక్చువల్లీ నాకు ఒక కంపెనీ నుంచి 500 కేజీల స్వీట్ ఆర్డర్ వచ్చింది. సమయానికి మా షెఫ్ ఏమో ఊర్లో లేడు, అందుకే ఆర్డర్ మీకు ఇచ్చేద్దామని వచ్చాను. మంచి ప్రాఫిట్ వస్తుంది. ఆర్డర్ టేకప్ చేస్తారా? ఏంటి కామెడీ చేస్తున్నావా? మా చెఫ్ రాలేదు, వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి అనుకున్న టైంకి స్వీట్ డెలివరీ ఇవ్వలేమని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు. హలో, నీ ఉద్దేశం ఏంటో మాకు క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే నీ స్వీట్ షాప్కి వచ్చిన ఆర్డర్ని మాకివ్వడం ఏంటి? మరి అంత పిచ్చివాళ్ళలా కనపడుతున్నావా? మైథిలి మేడం, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మీరు అనుకున్నట్టు నేను మీ ఎనిమిని కాదు, మా ఉత్తమ్కి బెస్ట్ ఫ్రెండ్ని. షట్ అప్! రాయ్, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాకున్న ఏకైక ఎనిమివి అది నువ్వే. నిన్నెలా నమ్ముతాను అనుకున్నావురా? ఓకేరా, స్వీట్ డెలివరీ ఇవ్వలేక, మహాలక్ష్మి గారు తిట్టే తిట్లు భరించలేక, మీ స్వీట్ షాప్కి వచ్చే బ్యాడ్ నేమ్ చూసి తట్టుకోలేక, పిచ్చి వాళ్ళైపోయి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు పిచ్చివాళ్ళు అవుతారో, ఎవరు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతారో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. అన్నట్టు మెంటల్ హాస్పిటల్లో తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, నీ పేరు రికమెండ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వు. ఫీజు కూడా తక్కువ తీసుకుంటారు. ఏంటి జోకా? అస్సలు నవ్వు రావట్లేదు. నీకు ఇప్పుడు నవ్వు రాదు. అనుకున్న టైంకి మేము స్వీట్లు పూర్తి చేసి డెలివరీ ఇచ్చి నీ మొహాన్న చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాం చూడు, అప్పుడు మాకు మా స్టాఫ్కి కడుపు ముక్కలు చెక్కలయ్యేలాగా, ఇక్కడ నవ్వితే మీ ఇంటికి వినపడేలాగా నవ్వొస్తుంది. ఆ నవ్వు విని బిల్డింగ్ మీద నుంచి దూకి చావడానికి రెడీగా ఉండు. ఓకే, చూద్దాం. మహాలక్ష్మి గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా, లేదంటే అదే మహాలక్ష్మి గారితో చీ కొట్టించుకొని షాప్ మూసుకొని ఇంటికి వెళ్తారా అన్నది ఇంకాసేపట్లో డిసైడ్ అవుతుంది. ఏం ఫరకలేదు భయ్యా, బరాబర్ వీళ్ళ స్వీట్ షాప్ అయితే క్లోజ్ అవుతుంది. అది మన కళ్ళతో మనం చూస్తాం కదా. రాయ్, ఇప్పుడు చెప్తున్నాం, అనుకున్న టైం కంటే ముందుగానే స్వీట్స్ డెలివరీ ఇస్తాం. మా డెలివరీని సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం మీకు లైవ్ ప్రోగ్రాంలో చూపిస్తాం. అది చూసి కుళ్ళి కుళ్ళి ఏడవడానికి నువ్వు మీ అమ్మ రెడీగా ఉండండి. గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ ఫస్ట్. ష్యూర్, మీ ప్రోగ్రాం చూడడానికి మేము రెడీగా ఉంటాం. పద. ఏవండి, మన ప్రశ్నలకు సమాధానం దొరికినట్టేగా? అవును మైథిలి, షెఫ్ రాకపోవడానికి కారణం వీడే.
మన స్వీట్ షాప్కి బ్యాడ్ నేమ్ రావాలని, మన స్వీట్ షాప్ క్లోజ్ అవ్వాలని ఏదో చీప్ ట్రిక్ ప్లే చేసి ఉంటాడు. నో డౌట్. వాడి ప్లాన్లు వాడుకుంటే మన ప్లాన్లు కూడా మనకుంటాయి. అర్జెంటుగా వేరే షెఫ్ దొరుకుతారేమో, ప్లాన్ చేద్దాం పదండి. ఆ మైథిలి ఇంత ధైర్యంగా అనుకున్న టైంకి డెలివరీ ఇస్తా అన్నదంటే దానికి ఎన్ని గట్స్ ఉన్నాయనా? అవునరా, ఆమె గట్స్ చూసి నేనే షాక్ అయిపోయాను. తనంత ధైర్యంగా డెలివరీ ఇస్తానందంటే ఏదో పెద్ద ప్లానే రన్ అవుతోంది. అదేంటో మనకి తెలియాలి. ఎట్లా తెలుస్తుందన్నా? ఇంపాసిబుల్, తెలిసే ఛాన్సే లేదు. ఎందుకుండదు శంకర్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది అసాధ్యం కాదు. ఆ మైథిలి చెప్పిన టైంకి డెలివరీ ఇవ్వకూడదంటే వాళ్ళ ప్లాన్ ఏంటో మనకి తెలియాలి. వాళ్ళ ప్లాన్ ఏంటో మనకి తెలియాలంటే నువ్వు వాళ్ళని ఫాలో అవ్వాలి. ఏందన్నా నేను వాళ్ళని ఫాలో అవ్వాలనా? పొరపాటున మైథిలి చూసిందనుకో పిచ్చ కొట్టుడు కొట్టి పోలీసులకి పట్టిస్తుంది నన్ను. ఇంకేదైనా ప్లాన్ ఉంటే చెప్పు. లేదు శంకర్, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, మైథిలి ప్లాన్ ఏంటో తెలుసుకుంటున్నావు, వెంటనే నాకు కాల్ చేసి చెప్తున్నావు. వాళ్ళింటిగా? అవును శంకర్, వాళ్ళ ఇంటికి వెళ్తే తప్ప వాళ్ళ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోలేం. వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిస్తే తప్ప వాళ్ళని మనం దెబ్బ కొట్టలేం. సో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, అక్కడ విషయాల్ని నాకు లైవ్లో చెప్తున్నావు. సరేనా, ఒప్పుకున్న లాగానికి వాయించక తప్పదని పోతుంది. చక్కగా వాళ్ళింటికే పోతా. ఆడ ఏం జరుగుతుందో లైవ్లా అన్నీ నీకు షేర్ చేస్తా. ఏందన్నా కారాపి నువ్వు? వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నువ్వు ఇక్కడే కదా దిగాలి. అర్థమైందన్నా. ఇటు నుంచి ఇటే వెనక్కి పోమంటావు అంతే కదా? పోతాలే. కాల్ చేయడం మర్చిపోకు. ఆడిని వాడుకుందామని మేము వస్తే వాడు మమ్మల్ని ఉల్టా పల్టా వాడుతుండు. ఆటో దా. అసలు ఇదంతా ఆ మైథిలి వల్లే జరిగింది. ఆ సుందరంగాడు అడిగినంత కాకపోయినా ఎంతో కొంత జీతం పెంచుతామని ఒక్క మాట చెప్పుంటే ఈ రోజు మనకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. పేనుకు పెత్తనం ఎత్తే తలంతా గురిగింది అని ఆవిడ గారికి పెత్తనం ఇచ్చాం కాబట్టే ఇట్టా ఎలగబెట్టింది. తప్పు ఎవరు చేశారన్నది కాదు, ఆ చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించండి. అత్తయ్య గారు, మైథిలి ఇంటికొస్తే తప్ప ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేము. ఇదిగో ఐరన్ లెగ్ మైథిలి గారు వచ్చారు. ఎవరిది ఐరన్ లెగ్? ఎవరిది ఐరన్ లెగ్? సంస్థ అన్నప్పుడు సమస్యలు వస్తాయి. సమస్య వచ్చింది కదా అని సమయం మీద తొయ్యకుండా పరిష్కారం కోసం ప్రయత్నించాలి. జీవితం అంటేనే పోరాటం. సమస్యలు వస్తూ ఉంటాయి, గెలుస్తూ ఉండాలి. అదే లైఫ్. అవును, జరిగిన చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకుని నేరం మొత్తం మైథిలి మీదే వేస్తానంటే క్షమించే ప్రసక్తే లేదు. అసలు ఈ సమస్యలన్నీ స్టార్ట్ అయింది మైథిలి ఇంట్లో అడుగు పెట్టాకే కదా. అందుకే త్రిష ఆ మాట అంది. త్రిష, నోరు జారి మాట అన్నావంటే వెనక్కి తీసుకోలేం. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. సుహాసిని, ముందు జరగాల్సినవి చూడండి. అలాగే అత్తయ్య గారు. ఏమ్మా మైథిలి గారు, ఆ సుందరం స్వీట్ షాప్కి వచ్చాడా? మైథిలి, అనుకున్న సమయానికి ఆర్డర్ పూర్తి చేసి డెలివరీ ఇవ్వాలంటే అర్జెంటుగా మనకు ఒక షెఫ్ కావాలి. ఆ షెఫ్ దొరికాడా లేదా? దొరకలేదమ్మగారు. షెఫ్ దొరక్కపోతే ఆ జడ్జి గారి దగ్గర మనం దొరికిపోతాం.
అదే జరిగితే మన పరువు ప్రతిష్ట మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అంకుల్, జరగనివ్వను.